మీరందరూ నా గురించి అవాకులు చవాకులు పేలారు. నోబెల్ కాలేజీ ఎదుర్కొన్న ఉన్నటువంటి సత్రం నేను ఆక్రమించానని చెప్పి. మరి నేను ఆక్రమిస్తే దాంట్లో మీరు ఇవాళకు కూడా ఆఫీసులు ఎట్టా పెట్టనిస్తున్నారు? నాకు కడుతున్న గవర్నమెంట్ అద్దె, తమరు సిగ్గుపడరా? ఈ మాటలు మాట్లాడితే అప్పుడే మొన్న మాట్లాడేమని మర్చిపోతారా? దొంగ పట్టాలు ఏమైంది? నీ దొంగ పట్టాలు 10,000 దొంగ పట్టాలు తయారు చేసా అన్నారుగా. నాకు కర్మేంటి 10,000 దొంగ పట్టాలు తయారు చేసిన అవసరమేంటి? కాబట్టి ఇక నుంచి అయినా ఈ తెరసాటు కార్యక్రమాలు మానేయండి. మంచికో చెడుకో పైనుంచి వాళ్ళు ఇచ్చేది మైన్లు, సారాలు అన్నీ ఉన్నాయి. సరే, ఇంకా ఊళ్ళో వాళ్ళని ఎందుకు కాల్చుకు తింటాం? ఇట్లాంటి కట్టి పెట్టి ఇప్పటికైనా ముడా భూముల్లో తవ్వకాలు ఆపించండి. మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ రోజుకైనా ఇవాళ జరుగుతున్నటువంటి ఏ ఊరు వెళ్ళని ఏ ఎంఆర్ఓ వెళ్ళినా చెప్తారు. ఎంఆర్ఓలు మూసుకొస్తున్నారు వెళ్ళి చూసి. కాబట్టి మీ చెత్త రాజకీయాలు, చెత్త డైలాగులు కట్టిపెట్టి అధికారం ఉన్నప్పుడు ఒదిగి ఉండాలి. ఒదిగి ఉండటం నేర్చుకోండి. అధికారం ఉంది కదా అని విర్రవీగితే సొంగభంగం తప్పితే ఏముండదు. ప్రజలే చెప్తారు. 5 నిమిషాలు ఎంతసేపు లేపుతారు, ఎంతసేపు పడేస్తారు. అంటే అయ్యా అధికారులు మళ్ళొకసారి రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు చెప్తే తప్పుడు పనులు చేయబాకండి అని చెప్పని మరొకసారి హితవు చెప్తాను మీ అందరికి. బందర్ శాసనసభ్యులు కొల్లి రవీంద్ర గారు హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టీల్ గురించి, ప్లాట్ల గురించి, జగనన్న కాలనీల గురించి, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలు అయ్యేప్పటికీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు గెలిచేప్పటికి మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఇసుక గురించి, అలాగే మిడ్లాండ్ కానీ కొండపల్లి ఎస్టేట్లో ఉన్నటువంటి ఇసుక గురించి నేను మాట్లాడితే వారు చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు. చెత్త రాజకీయం చేస్తానంటే నేను అంటాడు. గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నా అంటే ఎవడం. నేను కొల్లి రవీంద్ర పేరు మీ పేరు చెప్పాను, నువ్వు ఎత్తేసావని హౌసింగ్ అధికారులకు చెప్పా. ఆయన చెప్తాడు అధికారులను బెదిరించడం కాదు, మాకు చెప్తే విచారణ చేయిస్తాను. ఏం విచారణ చేయిస్తావు? ఏం చేయిపోయేది రవి గారు? 650 ఎకరాలు మొడా ల్యాండ్ మేము కొన్నాం అంటావు. కొన్నదంతా 650 ఎకరాలు మట్టి తవ్వేసింది ఎవరి నాయకత్వంలో? ఇప్పటికి కలెక్టర్కి, ఇప్పుడు మారిన కలెక్టర్లతో సహా మొత్తం జాయింట్ కలెక్టర్లకి అందరికి ఇచ్చాం. సాక్షాత్తు గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి ఇచ్చొచ్చాం. ఏం విచారణ జరిగింది? ముడా చైర్మన్ మారాడు. అది అడ్డు చెబుతున్నటువంటి ముడా చైర్మన్ మారాడు. ఈ రోజుకి ముడా పొలాల్లో పొలం అమ్ముతున్నారు కదా, ల్యాండ్ ఇసుక అమ్ముతున్నారు కదా, దాంట్లో తవ్వేసి. ఏం విచారణ చేయించారు మీరు? దేని మీద విచారణ చేయించారు? దేని మీద విచారణ చేయించారు? ఎంతసేపు ఇల్లు పడగొడతాం, అవి కోల్చడం, తప్పుడు పనులు చేయటం. ఏ పాపం మీద విచారణ చేయించారు మీరు? అలాగే అధికారులను బెదిరిస్తున్నారంటారు. స్టీలు మీరు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, జీవో ఉందా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే జీవో ఇష్యూ చేశారా? ఆఖరికి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండి ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఏమైనా ఆర్డర్ ఇచ్చారా? మీరు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం ఆర్డర్ లేదంటే జీవో లేదు. ప్రభుత్వం బదిలీ చేయాలంటే జీవో కావాలి, లేదా మెమో కావాలి, లేదా హౌసింగ్ ఎండి నిర్ణయం తీసుకుంటే హౌసింగ్ ఎండి ఆర్డర్ కావాలి. ఏమీ లేకుండా స్టీల్ని క్రేన్ తెచ్చి లారీలోకి ఎత్తిన తర్వాత విలేకరులు వెళ్తే అప్పుడు కంగారు పడి లారీ వెళ్ళిపోయాక రాత్రికి 9 10 ఆర్డర్ టైప్ చేసి పెడతారు. అది కూడా ఎట్లా? కృష్ణా జిల్లా పీడి ఆర్డర్ ఇస్తాడు. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ది
సూపరింటెండెంట్ ఇంజనీర్ హౌసింగ్ కార్పొరేషన్ అని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్. అది మీడియా వెళ్తే, మీడియా వెళ్ళకపోతే లేదు, అది కూడా లేదు. మరి వెళ్ళిపోయిన లారీ పీడీ గారు, నువ్వు చాలా నీతి కబుర్లు చెప్తున్నావు కదా, వెంకటరావు గారు అనుకుంటా తమరి పేరు. ముందు రోజు మధ్యాహ్నం వెళ్ళిపోయినటువంటి లారీ, లోడుతో వెళ్ళిపోయినటువంటి స్టీల్ లారీ వెళ్ళిపోయింది. మళ్ళీ మర్నాటి మధ్యాహ్నానికి మాచవరం కోతిబొమ్మ దగ్గర మసీద్ దగ్గరికి ఎందుకు వచ్చింది? అంటే 24 గంటల, అంటే 30 గంటల తర్వాత కూడా అక్కడే ఎందుకు ఉంది? మీ మార్కెట్ యార్డ్లోంచి లోడ్ చేసి ఆర్డర్ ఇచ్చా అని చెప్పారు, పంపించేసా అని చెప్పారు. పంపించాక ఆ లారీ డ్రైవర్ని అడిగితే లారీ ఇంజిన్ రిపేర్ అండి అంటాడు. తీద్దామా? దానికి GPS ఉందా? ఎక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చిందో తీద్దామా? సాహసం ఉందా? అంటే మీడియాకు వచ్చింది 10 మంది నోట్లో పడిందని చెప్పని కాగితాలు పుట్టించడం పెద్ద విషయం కాదు కుల రవీంద్ర గారు. లారీ ముందు రోజు మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయి మర్నాడు సాయంత్రం మళ్ళీ ఎందుకు వచ్చింది? కోతిబొమ్మ దగ్గర మసీద్ దగ్గర ఎందుకు పెట్టుంది? మళ్ళీ మీడియా అన్ని వీడియోలు ఉన్నాయి కదా. ఆ డ్రైవర్ని అడిగితే నాకు ఈ పెంట ఇంత దొంగతనం ఇది ఉంది, ఇంత పెంట అవుద్ది అనుకుంటే నేను కిరాయి మాట్లాడేవాడిని కాదండి అని చెప్పి డ్రైవర్ చెప్తాడు. ఎవరు ఇందులో దొంగలు ఎవరు? మరి దొంగలను బెదిరించాక మీరు అందరూ ఊళ్ళు పంచుకుంటా ఉంటే మరి ప్రతిపక్షం మాట్లాడక బెదిరించక ఏం చేస్తుంది? ఏం బెదిరించా? నేను మర్డర్ చేస్తాం, కుని చేస్తామని చెప్పలేదే. నీ పాపాలని లెక్కెట్టి విచారణ చేయిస్తాను, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్పాను. మరి బరి తెగించిన అధికారులకు ఏం చెప్పాలి? సార్ విచారణ చేయండి సార్ అని చెప్పాలా మీకు? కూతురు ఆ ఇంటికి కోళ్ళ జరగబడింది కాబట్టి నువ్వే దౌర్జన్యం చేసావు, పొలం లాక్కున్నావు నేను అన్నాం. సంషేర్గా కొనుక్కున్నారు, మిల్లు కట్టారు, తప్పేం లేదు. అయితే జనాలకు ప్లాన్ లేదు, ఆడికి ప్లాన్ లేదు, ఈడికి ప్లాన్ లేదని నీతులు చెప్తున్నా. బడ్డీ కొట్లు సుందరంగా లేవు. మన పౌండరీ బయట ఎన్నేళ్ళ నుంచి బయట సామాన్లు ఉంటాయి? మన పౌండరీ బయట ఊళ్ళో బడ్డీ కొట్లు నచ్చలేదు మీకు, కానీ బెల్లం కొట్ల సందులోంచి మొండి జగన్నాథ స్వామి గుడి వైపు వచ్చేపు మీ పౌండరీ బయట ఎన్ని దశాబ్దాలు, ఎన్ని సంవత్సరాలు రోడ్డు మీద సామాను ఉండేవి. బడ్డీ కొట్లు అడ్డమైనవి. మీది మాత్రం మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీరు పేదోడి పొట్ట కొడతారు, కుమ్మరగూడెం కొట్టారు, మళ్ళీ ఇటుక బట్టీలు కొడతాకి వెళ్ళారు. వెళ్ళండి. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఆఫీసర్ కొత్తగా టిమ్లాడుతున్నాడు, మీ కార్యకర్త అనుకుంటా. అతని ఇంటికి ప్లాన్ ఉండదు. బలవాన్పేటలో కుమ్మరగూడెం వెళ్ళి ఇప్పుడు ఇటుక బట్టీలు తీసేయమని చెప్పని దౌర్జన్యం చేస్తున్నాడు. జైలుకి వెళ్తారు, జాగ్రత్త. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అదొకటే కాదు, గుమ్మటాల చెరువులో హైకోర్టు ఎవిక్షన్ ఆర్డర్ ఇచ్చింది, కంటెంప్ట్ పెండింగ్ ఉంది. దాంట్లో నేను వ్యతిరేకం కాదు, మీ ద్వంద్వ నీతి చెప్తున్నా. ప్లాన్ ఉండకూడదంటే మరి హైకోర్టులో ఇళ్ళు పడేయమని చెప్పి వస్తే అక్కడ పైప్ లైన్ వేస్తున్నారు, రోడ్లు వేస్తారు. ఈ రోజుకి డబ్బులు తీసుకుని మీ మనుషులు ఇళ్ళే ఇస్తున్నారు. అంటే ఊరు ప్రజలకు ఒక రీతి, మీకు నచ్చితే ఒక రీతి, నచ్చపోతే ఒక రీతి పరిపాలన అని అడుగుతున్నాను నేను. ఏదో చెప్తారు, మా తాతల కానించి పొలం ఉంది, మేము కాలువ దిగి ఈది మళ్ళీ అవతల గట్టెక్కి వెళ్ళాము అని చెప్పి చెప్తున్నారు మీరు. అది నిజమా? మీకు ఉందా పూర్వం నుంచి? అక్కడ బందరకోట వెళ్తుంటే కుడిపక్క మీకు పొలం ఉందా? ఎప్పుడు ఉందండి? ముస్తాఖాన్పేట రైతులను అడుగుదాం. అరవోళ్ళ డొంకలో ఎవరినైనా అడుగుదాం, 40-50 ఏళ్ళ నుంచి బతుకుతున్న ఎవరినైనా అడుగుదాం. బందరకోట రైతులను అడుగుదాం. మీకు బందరకోట వెళ్తుంటే కుడిపక్కన, అంటే నాగులేరికి బందరకోట రోడ్డుకి మధ్యలో, అంటే సౌత్ సైడ్ డ్రైన్కి మధ్యలో మీకు పొలం ఉందా? ఎప్పుడుందండి? ఎవరినెవరినో పెట్టి కొనుక్కోండి. నువ్వు బాగుపడుతున్నావు, నువ్వు కొనుక్కుంటున్నావు అపరిమితంగా. ముఖేష్ అంబానీతో లేకపోతే అదానితో పోటీ పడుతున్నావో, చంద్రబాబుతో పోటీ పడుతున్నావు, నీ ఏడవట్లా. జనాన్ని ఏడిపించబాకండి అన్నప్పుడు ఇది ఎత్తుతాను. ఇది తప్పు కదా. వాళ్ళ గురించి నువ్వు చేసుకుంటున్నావు కదా, వాళ్ళు ఎందుకు వాళ్ళ జోలికి వెళ్తారని అడుగుతున్నాను మిమ్మల్ని రవి గారు. ఇవన్నీ విచారణ మీరు చేయిస్తారో, ఏ విచారణ చేయిస్తారో మీ చేతన అయితే విచారణ చేయించు. ముడా భూములకి ఈ రోజు కూడా ముడా భూములు తవ్వేస్తున్నారు కదా మీ మనుషులు.
చేయించు. మీ పేరే చెప్తున్నారు, యథేచ్ఛగా తవ్వుతున్నారు, బరి తెగించేశారు. బందర్ ఎంఆర్ఓ గారు పట్టించుకోరు, కలెక్టర్ గారు పట్టించుకోరు. మరి ఏం చేయాలి? మరి మీరంతా వాళ్ళకి బోరవుతున్నారు, ఎవరు మాట్లాడట్లా, అధికారులు కళ్ళు మూసుకుంటున్నారు. ఆయన మనకి మనం గుర్తుగా ఇచ్చాం కదా లోకేష్ గారు, సీనరేజ్ వసూలు చేయమని, వాళ్ళకి మాత్రం డబ్బులు కడుతున్నారంట. మంత్రి గారి పేరు చెప్పినా ఈ జాంతానే మంత్రులు గింతలు జాంతానే మాదంతా లోకేష్ బ్యాచ్ అని చెప్పి వాళ్ళు వసూలు చేస్తున్నారు. మంత్రి గారు ఎవరు చెప్పినా కుదరదు, ఇది లోకేష్ బ్యాచ్ మాది, మా డబ్బులు మాకు కట్టండి అంటున్నారు. ఇది చెప్తే నేను చెప్తాను. మళ్ళీ వెంకటరావు హౌసింగ్ పీడీ గారు, మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా మీ సమాధానం మీరు చెప్పాలి. కంప్యూటర్ నోట్ ఫైల్స్ ఉండవా? మీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కులరవి గారు చెప్తారు కదా, రోజు ఇంట క్యాబినెట్లో కూర్చుని ఐప్యాడ్లో పెడతారు, జనం సొమ్ము దండగా ఐప్యాడ్లు పెట్టి వాట్సాప్ గవర్నెన్స్. ఈ ఫైల్ చూపించగలరా అని అడుగుతున్నాను. మీ ఫైల్ చూపించగలరా? ఏ తారీఖుని జనరేట్ అయిందో, ఎప్పుడు జనరేట్ అయింది? విలేకరులు వచ్చాక మీరు గబగబా టైప్ చేస్తే అవుతుందా? చేయండి, ఏం కంగారు లేదు. ఇసుక గురించి చేద్దాం, 2009లో అన్నిటి గురించి చేద్దాం. మీరేం అధికారులు ఎవరు కూడా మీరు కాబట్టి మీకు వెనకాల కుటుంబాలు ఉన్నాయి. ఇట్లాంటి తప్పుడు వాళ్ళతో చేతులు కలిపి పాడైపోకుండా అని అధికారులకి ఎవడు చెప్పాలి? సీనియర్ పొలిటీషియన్గా 3 సార్లు ఎమ్మెల్యే చేసినోడిగా, మంత్రి చేసినోడిగా అధికారులకి చెప్తే ఎవడు చెప్తాడు? నాకు చెప్పే అర్హత లేదండి. తప్పులు చేస్తున్నాడు, పాపాలు చేస్తున్నాడు చెప్తాం. బెదిరింపు అంటే మీరు దోచేస్తుంటే మీరందరూ కలిసి అధికారులు మీరందరూ కలిసి వాటాలు పని చేసుకుంటుంటే మీ నోరు మూసి కూర్చొని చూడాలా? కనీసం కోర్టుకి వేస్తే విచారణ లేదు. కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా ఏదో ఒకటి సాగదీస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారికి ఇస్తే విచారణ లేదా? అధికారులకు మనం ఒకసారి చెప్తున్నాం, ఏ అధికారి అయినా సరే కొల్లు రవీంద్ర గారి మాటలని ఆల్రెడీ సగం బ్యాటరీ అయిపోయింది. టార్చ్ లైట్లో బ్యాటరీలు వేయంగానే ఫుల్గా వెలుగుతుంది. ఆ ఫుల్గా వెలిగినప్పుడు పోలీసుల్ని అణగదొక్కి పోలీసుల్ని చేతులు కట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇళ్ల మీద పడి కొట్టారు, ఆస్తులు ధ్వంసం చేశారు. అయిపోయింది, ఫుల్గా బాగా వెలిగింది. ఇక్కడైతే సుల్తాన్ నగరం దాకా పడింది ఫోకస్, మీ ఇంటికాని చేస్తే. ఇప్పుడు సగం రోజు 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మామూలుగా 3 స్తంభాలకు కూడా వెళ్తా మీరు లైట్ వేస్తుంటే అయిపోద్ది. పవర్ అధికారం తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు మెల్లగా ఇంకొక 6 నెలలు అయితే గోడ మీదకి వచ్చేస్తారు ఆఫీసర్లు అందరూ కూడా. గుర్తుపెట్టుకోండి రవి గారు, శాశ్వతం కాదు అధికారం. ఇక్కడ తప్పులు చేయకుండా మానమని మీరు. అట్లాగే కొల్రవి గారు ఏం కబుర్లు చెప్తున్నారు మీరు? మీ ఇంటికి ప్లాన్ ఉండదు, మీ కాంప్లెక్స్కి ప్లాన్ ఉండదు. ఎవడికో ప్లాన్ లేదని అమాయకుడికి మీ జెండా మీ కూలి మోత మోసాడు, పల్లకి మోసాడు, అది ఇల్లు బాధకొట్టారు. ఇల్లు బాధకొట్టి నాశనం చేసి ఏం చెప్తున్నారు ఇప్పుడు? కోర్టులో స్టేటస్ కో తీస్తే ఇస్తారని చెప్పి వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. సరే, వాళ్ళ కర్మ, వాళ్ళకి మోజు ఉంది, మీకు వాళ్ళకి మోజు ఉంది, తనుకోండి. మీరు ఏం చదువుకుంటారు చదువుకోండి, మాకు అవసరం లేదు. మమ్మల్ని పిలిచారు కాబట్టి ఆ రోజు వచ్చి మీ తప్పుని మీ పాపాన్ని ఖండించాం, మీ దుర్మార్గాన్ని ఖండించాం. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారు ఏదో మాట్లాడుతున్నారు హౌసింగ్ స్టీల్ గురించి. కొనకళ్ళ నారాయణ గారు, మీ అల్లుడు గిల్లుల్లో మీకు కూడా ఏమైనా ఉందా ఏంటి? మీ అల్లుడు గిల్లుల గురించి మీకు తెలీదండి? నేను చెప్తున్నానండి, మీకు తెలవకపోతే తెలుసుకోండి. లేదా మీ గిల్లుల్లో మీకు కూడా వాటం అంటే మేమేం చేయలేం. హౌసింగ్ నుంచి స్టీలు 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి అది ఎత్తాలని చెప్పని, రాత్రి ఎత్తాలా పగలెత్తాలా ఎత్తాలా అని చెప్పని కింద మీద పడుతున్నారు 4-5 వారం నుంచి. అయిన తర్వాత దాన్ని క్రేన్లతో ఎత్తారు లారీని. లారీ వచ్చి అంతసేపు వెయిటింగ్ ఉంది. క్రేన్ వచ్చి ఎత్తిన తర్వాత మీడియా వెళ్ళింది. మీడియా వెళ్ళాక వెంటనే కాగితం ఎందుకు చూపించలేకపోయారు? రాత్రి దాకా ఎందుకు ఆగారు? లారీ బయటికి వెళ్ళిపోయి మర్నాడు కూడా బందర్లోనే ఎందుకు ఉంది అంటే ఈలోపు మొత్తం అంతా కూడా మేకప్ చేసుకున్నారా? ఈ దొంగతనం బయటపడేప్పటికీ అందరితో ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్కి అసలు రాష్ట్రంలో హౌసింగ్ అనేది వర్క్ జరగట్లా, నిలిపేశారు. ఏ జిల్లాకి తీసుకెళ్ళి ఏం చేస్తారు అంటున్నా. ఇక్కడ బందర్లో
బందర్లో 25,000 పైకి, ఓన్లీ బందర్లోనే 25,000 మంది పైచీలకు లబ్ధిదారులు ఉంటే దాంట్లో మరి ఎవరికి మీరు ఇల్లు కట్టే పరిస్థితి లేదా? ఇల్లు కట్టాకి ఇవ్వరా? అన్నీ బ్లాక్ చేసి అట్టు పెట్టారు. ఇక్కడ స్టీల్ ఎక్కువ ఉందని చెప్తారు. ఇంకా పైగా పిడి వెంకట్రావు గారు ఇసుక ఉందని చెప్తున్నాడు. కంగారేం లేదు సార్. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఏ తారీఖున ఎన్ని గంటలకి ఎన్ని టిప్పర్లు వచ్చేళ్ళినాయో ప్రతిదీ బయటకు వస్తుంది. కంగారే ఉంది. పూర్వం అంటే టెక్నాలజీ లేదు, ఇప్పుడు అంత టెక్నాలజీ ఉంది కదా. 2029లో మార్కెట్ యార్డ్ నుంచి రిమోట్ సెన్సింగ్ ద్వారా గవర్నమెంట్ అన్నీ తెప్పిస్తుంది. ఏ తారీఖున ఎన్ని గంటలకి ఎన్ని టిప్పర్లు వచ్చి లోడ్ చేసుకెళ్ళినాయో, ఎక్కడికి వెళ్ళినాయో, ఏ వీధి గుంటా వెళ్ళినాయో మొత్తం అంతా వస్తుంది. కంగారేం పడద్దండి. మీరు లబ్ధిదారులు చెప్తున్నారు కదా 1800 ఎన్నో లబ్ధిదారులకు ఇచ్చామని. లబ్ధిదారులను కూడా విచారణ చేస్తారు. చెత్త రాజకీయం, కంపు రాజకీయం, అవినీతి రాజకీయం కొల్లిరేంద్ర గారు మీ కేర్ ఆఫ్ అడ్రస్. వాటికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు, మీ ఆఫీసు. మీరు నా గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం మీకు లేదు. మీరు నేనేదో జగనన్న కాలనీలో అవి చేశాను అన్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు గడ్డి పెట్టినా మీకు బుద్ధి రాదు. మీరు పదవిలో ఉన్నారు, 3 శాఖ మంత్రులుగా ఉన్నారు. లోకేష్ గారి పక్కన, చంద్రబాబు నాయుడు గారి పక్కన కుర్చీ వేసి కూర్చుంటున్నారు రోజు. బందర్లో ప్రజలకు కనపడతలేదు కానీ టీవీలో మాత్రం మాకు కనపడుతున్నారు అందరికీ, ప్రజలకి. చంద్రబాబు నాయుడు వెనకాల, లోకేష్ వెనకాల రోజు ఉంటున్నారు మీరు. మరి ఏమైంది? 2 ఏళ్ళు అయింది. నేను అవినీతి పరుణ్ణైతే, నేను తప్పులు చేస్తే, పాపాలు చేస్తే ఏంటన్నా విషయం లేదా? అధికారంలో మీకు చావలేదా? మీకు ఎందుకు నన్ను అంటే మీ నోటితో మీరు అంతకితం అంటే అపోజిషన్లో ఉన్నారంటే పని మాట్లాడారు. నీ ఇష్టం నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఒకటారా కాదు. నేను గోడౌన్లు, మా కుటుంబం కట్టినటువంటి గోడౌన్ల భూమి నేను దౌర్జన్యంగా లాక్కున్నా అన్నారు. మరి దౌర్జన్యంగా లాక్కుంటే ఆ రైతులతో కేసు పెట్టి నన్ను లోపలేయాలి కదా. అప్పుడంటే నేను అధికారంలో ఉన్నా. 2 ఏళ్ళు అయింది కదా మీరు వచ్చి. మీరు మంత్రి కదా. మీరు 60,000 భయంకరులు. మీరు తలుచుకుంటే సొంత ఇళ్ళు కూడా బదులు కొట్టేస్తారు, పేదల పాకలు లేపేస్తారు, ఏం కావాలంటే చేసేస్తారు కదా. ముడా 650 ఎకరాలు, ఎకరా 25 లక్షలు పెట్టి కొన్నటువంటి ముడా భూమిని మొత్తాన్ని 6 నుంచి 10 అడుగులు తవ్వేశారు కదా మీరు. ఏమైనా చేయగలరు కదా మీరు. మరి ఏమైనా చేయగల సత్తా మీకు ఉన్నప్పుడు నేను ఇంత పాపాలు చేసి ఉంటే ఏం చేస్తున్నారు మీరు అంటున్నా. ఎందుకు విచారణ చేయించలేకపోతున్నారు? ఎవడో అధికారి విచారణ అన్నారు, నా మీద చేస్తున్నారు, చేయరే. నేను దొంగ పట్టాలు ఇచ్చా అన్నారు. ఏ విచారణ ఇది? ఎలక్షన్లో మాత్రం ఓట్లు అడుక్కుంటాకి నా మీద బురదేస్తారు. మీకు సహకరించిన వాడిని మీరు పిఏగా పెట్టుకుంటారు. తప్పుడు ఆలోచనలు, తప్పుడు సలహాలు చెప్పినవాడిని. మీరు 100 చెప్తున్నారు ఇప్పుడు నా గురించి. అయ్యన్నారు, ఇయ్యన్నారు, ఏయో మాట్లాడారు కదా నిన్న కూడా. ఇన్ని మాట్లాడితే నన్ను ఎందుకుని మీరు ఏమీ చేయలేకపోతున్నారు? నా మీద విచారణ ఎందుకు చేయట్లేదు? ఇంకెవరో అంటే హౌసింగ్ వెంకట్రావు మీద విచారణ చేయిస్తాండి. నువ్వు వెంకట్రావు మీద విచారణ చేసేది. వెంకట్రావు కంగారేం లేదు. వెంకట్రావు అన్నీ వస్తాయి బయటికి. విచారణ చేయిస్తాం ఖచ్చితంగా. స్టీల్ మీద కూడా ఆ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎవరు, ఎందుకు అక్కడికి పంపించమన్నాడు? ఇవాళ అవ్వకపోవచ్చు, 3 ఏళ్ల తర్వాత విచారణ జరుగుతుంది. కంగారేం అక్కర్లా. నేను ఎవరిని బెదిరించి, హౌసింగ్తో నాకు బెదిరింపు నాకేం అవసరం? రోజువారీ పని ఏమైనా ఉంటుంది నాకు హౌసింగ్ అధికారితో. మీకే పనులు, మాకేం పనులు లేవు. ఎందుకంటే మీరు ఎట్టాకు కొత్తగా లబ్ధిదారులు ఇచ్చేది లేదు, కొత్తోడికి ఇల్లు కట్టుకుంటాకి ఇచ్చేది లేదు, కొత్తోడికి ఎవడికి పట్టా ఇచ్చేది లేదు. ఇంక హౌసింగ్ కొడితే మాకు పని ఏంటి? మీరు ఎవరైనా అన్నీ బ్లాక్ చేశారు కదా వెంకటరావు, అన్నీ బ్లాక్ చేశారు కదా. హౌసింగ్ పథకంలో లబ్ధిదారులు అందరి ఖాతాలు బ్లాక్ చేశారు. ఇక మేము వచ్చి మిమ్మల్ని అడిగేదే ఉంది? ఎప్పుడన్నా ఫోన్ ఎప్పుడు చేశానా మీకు? ఈ 2 ఏళ్లలో ఒకరోజు ఫోన్ ఎప్పుడు చేశానా? నాకేం అవసరం? మనకిద్దరిగా నాచితే కదా ఉంది. వెంకటరావు బెదిరిస్తా, కులరేంద్ర గారితో చెప్పారు కదా బెదిరిస్తున్నారని. మీరు నేనేం బెదిరించాను? జాగ్రత్త అని చెప్పాను. చేతులు కలిపితే జాగ్రత్త, చేతులు కాలుతాయి, చేతులకు సంఖ్యలు పడతాయి అని చెప్పా. తప్పేం మాట్లాడాను? నేను చెప్తున్నా కదా, హౌసింగ్ ఎండి కులరేంద్ర గారు చెప్పినట్టుగా ప్రభుత్వం జీవో లేకుండా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్తో మీరు ఎవరి డబ్బు అది? జనం సొమ్ము కాదా?
ఎంత 25 టన్నులు అంటే ఎంత? టన్ ఎంత ఉంది ఇవాళ? 1,00,000 ఉందా, 90,000 ఉందా, 80,000 ఉందా? 90,000. అంటే సుమారుగా 20 నుంచి 25 లక్షల రూపాయల ప్రజాధనం ఎవడి కాగితం లేకుండా, ఎవడ ఆదేశాలు లేకుండా, ఎవడో ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పని మీరు ఇస్తారా, పంపిస్తారా? లారీ ఎక్కించి సరుకు ఎక్కించి వెళ్ళిపోతే తెల్లారి 24 గంటలకు కూడా ఇక్కడే ఉంటుందా? వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తా. ఎక్కడ పెట్టుకున్నారు? ఇసుక, లబ్ధిదారులు, ప్రతిదీ అన్నీ వస్తాయి, కంగారు లేదు. మీకులాగా నోటి మాటలు ఉండవు రవి గారు. తప్పని మాట్లాడినప్పుడు తప్పుని విచారణ చేయిస్తాను, ఖచ్చితంగా చేయిస్తాను. మీరు విచారణ చేయించండి మీ వాళ్ళ మీద. విచారణ అంటే మీరు కూర్చుని కాదు, విలేకరులని మమ్మల్ని కూర్చుని ఆ ఫైల్స్ చూపించండి, చెప్తాం. లబ్ధిదారులు ఎవరు, లబ్ధిదారులు అందరి దగ్గరికి వెళ్దాం. 1800 మంది లబ్ధిదారులు ఎవరో, ఇసుక ఎవరు తోలుకున్నారో, ఆ ఇసుక తోలి మీ ఎక్కడ పోసాడో, ఏ కాంప్లెక్స్ దగ్గర పోసాడు, ఏ మిల్లు దగ్గర పోసాడు, బాంద్రకోటలో ఎక్కడ పోసాడో, వీళ్ళు తోలిచ్చినోడు, లారీలు పెట్టినాడు చెప్తున్నాడు, టెప్పర్లు పెట్టినాడు. నాకు కాదు, మొత్తం మీ పార్టీకి ఊరు వాడ అందరికీ చెప్తున్నాడు. మొత్తం నేనే తోలాను, అక్కడ తోలాను, మిడ్లాండ్ తోలాను, కొండపల్లి వాళ్ళ దగ్గర దొడ్లో తోలాను, అన్నీ నేనే తోలానని చెప్తున్నాడు. అతని నోరు మూయించుకోండి, అతని నోరు మూయించుకో. నా నోరు మూయించడం నీ వల్ల కాదు, నీ తరం కాదు. నేను రవి గారు, నేను నిజాయితీగా బతికాను కాబట్టి నన్నేమి చేయలేకపోతున్నాను. 2 ఏళ్ళు అయినా కూడా నన్నేమి చేయలేకపోతున్నావు, నన్ను తప్పు పట్టుకోలేకపోతావు. నువ్వు చేసిన ఆరోపణలు అయ్యి కూడా నా మీద రుజువు పెట్టలేకపోతున్నావు అంటే నా దగ్గర ఏం లేదనే కదా. ఇంకా సిగ్గు లేకుండా ఏదేదో మాట్లాడతావు ఇన్నేళ్ళైనా. అధికారంలో ఉండి తప్పుడు మాటలు కాదు కదా, అసత్య ఆరోపణలు కాదు కదా. చెయ్యి. నేను చెప్పా, ఒక్కరోజన్నా నేను చెప్పిన దానికి ఎప్పుడన్నా మాట్లాడావా, ఖండించావా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. వైకే ఛానల్ ఎవరిది? నీకు సంబంధం లేకపోతే నాకు లేదు, పేరు నాని దొంగ నన్ను ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడతానని చెప్పాలి. వైకే ఛానల్ ఎవరిది? ఎవరు చెప్పండి? సిటీ కేబుల్ సీను గారిని అడిగితే చెప్తాడుగా, చెప్పడా? సీను గారు అబ్బాయిని అడిగాడు, ఎవరిని అడిగి చెప్తాడు. ఈ ఊళ్ళో సిటీ కేబుల్ సీను గారు అబ్బాయి జూనియర్ ఎండి, లేదా దాంట్లో పనిచేసేటువంటి ఏ టెక్నీషియన్ అడిగి చెప్తాడు వైకే ఛానల్ ఎవరిదని. మీ గొట్టం బుచ్చుకు తిరుగుతున్నటువంటి ఆ కేబుల్ పట్టుకొని ఆ షూట్ చేస్తున్న వీడియోగ్రాఫర్ అని చెప్తాడు. జీతం ఎవరు ఇస్తారు, నువ్వు ఎవరి కింద పని చేస్తున్నావంటే. ఆలీ మ్యాన్షన్ ఆలీ గారికి అడిగితే చెప్తాడు, బెదవాడలో సెంటినీ హాస్పిటల్ దగ్గర అద్దె ఎవడు కడుతున్నాడంటే. ఎవరు తోడళ్ళు వస్తున్నాడు, ఎవరు మరదలు వస్తుంది, ఎవరు కొడుకు వస్తున్నాడంటే వాళ్ళే చెప్తారు. అక్కడ నెలకి 85 లక్షల రూపాయలు బ్లాక్ మనీ జీతాలు ఇస్తున్నారు మీరు అందరికీ. దానికి సమానం చెప్పరు మీరు. మీ ఇల్లుకు ప్లాన్ లేదన్నాం, ఉందా ఇవాళ? ఉంటే చూపించి ఏమైనా నాని ఇదిగో ప్లాన్ ఉంది అని చెప్పాలి కదా. బందరకోటలో ఇల్లు ప్లాన్ ఉంది నాని చెప్పాలి కదా. రేపమ్మ గృహప్రవేశం చేస్తారని చెప్తున్నారు, చూసుకొచ్చారంటగా మొన్న ఒక్కడే వెళ్ళి. ఎస్కార్టును ఎవరు లేకుండా వెళ్ళి చూసుకొచ్చారంటగా బందరకోట వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫోన్ చేసి ప్రజలు చెప్తున్నారు, సార్ ఇగో ఇట్లా వచ్చారని చెప్పని. నేనేమంటలా, నేను తప్పుడు మాట మాట్లాడట్లా, అసత్యం మాట్లాడతా. మీరు మిల్లు మీదా కాదా, కొత్తగా కట్టారు మీదా కాదా చెప్పాలి కదా. పొలం కొన్నారు, ఎంత కొన్నారు, ఎంత రేటు ఉంది? నేనేమనలా దౌర్జన్యంగా లాక్కున్నాడు. ఎందుకుంటారు, ఎవరు ఊరుకుంటారు? ఎవడు దౌర్జన్యంగా లాగితే ఎవడో లంక్ సెట్ వాళ్ళు ఆడపడి వాళ్ళ కోళ్ళే ఊరుకోలా. నువ్వు మంత్రి అయితే వెళ్ళవా, మూసుకు కూర్చో అని చెప్పి నీకు ఎదురు తిరిగింది షంషేర్గా, ఝాన్సీ రాణిలాగా. ఒక ఆడ కూతురే నువ్వు దౌర్జన్యంగా ఇల్లు ఆక్రమించబోతే నీ రౌడీల్ని మట్టి వ్యాపారస్తులు వాళ్ళ మట్టి, ఆ రౌడీజానికి కూలిగా వాళ్ళ మట్టి అమ్ముకొని ఇస్తున్న వాళ్ళని. ఆ మట్టి కూలి ఆ రోజు నీకు రౌడీజం